హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు దివ్యకథనం. మహాభారతం సిరీస్లో భాగంగా ఎపిసోడ్ 10లో మనం పాండురాజు మరణం, భీముడి భుజబలం, దుర్యోధనుడి స్వార్థం గురించి తెలుసుకున్నాం కదా. అయితే శకుని మాటలు విని దుర్యోధనుడు పాండవులతో స్నేహం చేస్తాడా లేక విరోధం పెంచుకుంటాడా అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ 11లోకి వెళ్దామా. అయితే కోపంగా ఉన్న దుర్యోధనుడితో శకుని ఇలా అన్నాడు: చూడు దుర్యోధన, నువ్వు నిజంగానే పాండవులతో స్నేహం చేయవలసిన అవసరం లేదు. కేవలం వారితో స్నేహం చేసినట్టు నటించి వారిని దెబ్బ కొట్టాలి. ఈసారి విషాన్ని పాము కోరల నుంచి కాదు, నేరుగా భీముడి శరీరంలోకే పంపిద్దాం. నువ్వు పాండవులతో స్నేహం చేస్తున్నట్లు నటించు, మిగతాదంతా నేను చూసుకుంటాను కదా అని అన్నాడు. మరుసటి రోజు ఉదయం దుర్యోధనుడు పాండవుల దగ్గరకు వెళ్ళి ధర్మరాజుతో: సోదరా యుధిష్ఠరా, నేను ఎప్పుడూ మీతో మంచిగా ప్రవర్తించలేదు, కానీ ఇప్పటి నుంచి అలా జరగదు. ఇప్పటి వరకు జరిగిన దానికి నన్ను క్షమించండి అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు సంతోషంతో: క్షమాపణలు చెప్పవలసిన అవసరం లేదు సోదరా, నీవు కూడా నా తమ్ముడివే కదా అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు కోపంగా చూస్తున్న భీముడి వైపు చూస్తూ: సోదరా భీమసేన, వీరందరికంటే నేను నీతోనే ఎక్కువ గొడవ పడ్డాను. అందుకు ప్రాయశ్చిత్తంగా నేను నీకు ప్రత్యేకంగా విందు భోజనం ఏర్పాటు చేశాను అని అన్నాడు. అప్పుడు భీముడు ఆశగా: భోజనమా, ఎక్కడా అని అడిగాడు. అందుకు దుర్యోధనుడు: ఇక్కడే, ప్రమాణకోటి అనే ప్రాంతంలో నీకు విందు భోజనం ఏర్పాటు చేశాను. నిన్ను అక్కడికి తీసుకువెళ్ళడానికే నేను వచ్చాను అని అన్నాడు. అప్పుడు మిగిలిన పాండవులందరికీ అనుమానం వచ్చింది. అప్పుడు ధర్మరాజు దుర్యోధనుడితో: దుర్యోధన, మేము కూడా భీముడితో పాటు వచ్చి విందు భోజనం ఆరగిస్తాం అని అన్నాడు. అందుకు దుర్యోధనుడు: లేదు లేదు, మీ అందరికీ ఇక్కడే విందు భోజనం ఏర్పాటు చేశాను. అక్కడ ఏర్పాటు చేసిన భోజనం భీముడి ఒక్కడికే సరిపోతుంది. అయినా మీరు ఇంకా నన్ను నమ్మినట్లు లేరు, అందుకే భీముడిని నాతో పంపించడానికి ఆలోచిస్తున్నారు అని అన్నప్పుడు ధర్మరాజు: అదేం లేదు సోదరా, నీవు భీముడిని నీతో తీసుకువెళ్ళు అని చెప్పాడు. అప్పుడు దుర్యోధనుడు భీముడిని ప్రమాణకోటి అనే ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. అక్కడ నది పక్కనే ఒక కుటీరంలో నుంచి పిండి వంటల గుమగుమలు వస్తున్నాయి. ఆ వాసనలకు భీముడు దుర్యోధనుడితో పాటు లోపలికి వెళ్ళి, ఆహా, ఎన్ని రకాల పిండి పదార్థాలో అని వాటన్నిటినీ చూసి 2 నిమిషాల్లో అవన్నీ ఆరగించేశాడు. ఇంతలో దుర్యోధనుడు కుటీరం బయట నుంచి తొంగి చూస్తున్న శకుని వైపు చూస్తూ అంతా సరేనా అన్నట్లు సైగ చేశాడు. అందుకు శకుని కూడా అంతా సరే అన్నట్లు తలూపాడు. ఆ పిండి వంటలలో కాలకూట విషం కలపడం వలన భీముడు స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు భీముడిని తాళ్లతో కట్టి పక్కనే ఉన్న నదిలో పడేశారు. ఆ తర్వాత ముగ్గురు ఇక ఈ భీముడి పీడ మనకు వదిలిపోయింది అని నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నదిలో పడిన భీముడు తన బరువు కారణంగా నీటి అడుగుకు చేరుకున్నాడు. ఆ నది ఎన్నో విషసర్పాలు, భయంకర ముసళ్లతో నిండి ఉంది. భీముడు నీటిలోకి పడిపోగానే విషసర్పాలు అతని చుట్టూ చేరి భీముణ్ణి కాటు వేశాయి. ఇంతలో భీముడికి మెలకువ వచ్చి ఒళ్ళు విరుచుకోగానే అతని కట్టిన తాళ్ళు తెగిపోయాయి. తన చుట్టూ ఉన్న సర్పాలను చూసి 2 చేతులు దగ్గర కానిచ్చి వాటిని బలంగా కొట్టగానే ఆ విషసర్పాలు సగం మానవ రూపం, సగం పాము రూపం ధరించి ఆయుధాలు చేపట్టి భీముడి మీదకు యుద్ధానికి సిద్ధమయ్యాయి. కానీ భీముడి బలానికి అవి తట్టుకోలేక నదిలోనే ఒక తెల్లటి వెలుగులు వెదజల్లుతూ ఉన్న అద్దం దగ్గరకు వెళ్ళి ఆ సర్పవీరులందరూ మాయమవుతున్నారు. వారిని వెంబడిస్తూ వెళ్ళిన భీముడు ఆ అద్దం వెనుక ఏముందా అని తన చెయ్యి అద్దం మీద పెట్టగానే తనని ఎవరో బలంగా లోపలికి లాగినట్లు అనిపించింది. ఆ లోపలికి వెళ్ళి చూడగా అక్కడ పెద్ద రాజ్యమే ఉంది. నిజానికి అదే నాగలోకం. ఆ రాజ్యం లోపలికి వెళ్ళగానే భీముడికి ఒక భవనం కనిపించింది. ఆ భవనం తలుపు తెరవగానే చుట్టూ సర్పాల శిలలు, ఎదురుగా సింహాసనం మీద పెద్ద నాగరాజు శిల ఒకటి కనిపించింది. అప్పుడు భీముడికి ఎక్కడి నుంచో భీమసేన అనే పిలుపు వినిపించింది. దానికి భీముడు తన చుట్టూ చూసి, ఎవరవు నీవు? నీకు ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి నిలబడు అని అన్నాడు. అప్పుడు సింహాసనం మీద ఉన్న నాగరాజు, ఆ భవనంలో ఉన్న రాతిశిల సర్పాలు అవన్నీ కూడా తమ నిజరూపాన్ని ధరించి భీముడి చుట్టూ చేరాయి. అప్పుడు భీముడు వాటితో యుద్ధానికి సిద్ధమవుతుంటే సింహాసనం మీద ఉన్న నాగరాజు
కంగారు పడకు పుత్ర, నేను ఈ రాజ్యానికి రాజును అయిన వాసుకుని, నీ తల్లి కుంతీదేవికి ముత్తాత వరుసవుతాను అని అన్నాడు. నీ శరీరం అంతటా విషం నిండి ఉంది. ఆ విషానికి విరుగుడు ఇమ్మని నేనే వీటిని నీ దగ్గరకు పంపించాను. అవి నీలో నుండి విషాన్ని తీసేశాయి అని చెప్పి వాసుకి తన 2 చేతులు ముందుకు చాచి ఏదో ఒక మంత్రం జపించగానే ఒక నీటి పాత్ర తన చేతుల్లో ప్రత్యక్షమయ్యింది. ఆ నీటి పాత్రను భీముడికి ఇస్తూ, భీమా, ఈ నీటిలో 1000 ఏనుగుల బలం ఉంది. ఈ నాగామృతాన్ని ఎవ్వరూ ఇంతవరకు పూర్తిగా తాగలేదు. నీవు ఒకసారి ప్రయత్నించి చూడు అని అన్నాడు. అప్పుడు భీముడు ఆ నాగామృతాన్ని ఒక్క చుక్క కూడా మిగల్చకుండా మొత్తం తాగేశాడు. వెంటనే భీముడి శరీరం 1000 ఏనుగుల శక్తితో ప్రకాశించింది. తరువాత భీముడు వాసుకి వైపు చూస్తూ, ధన్యవాదాలు తాత, నా కోసం మా అమ్మ సోదరులు ఎదురు చూస్తుంటారు, ఇక నేను వెళ్తాను అని అన్నాడు. వాసుకి భీముణ్ణి ఆశీర్వదించి పంపించాడు. అయితే ధృతరాష్ట్రుడు మరొక కొడుకు అయిన యుయుత్సుడు, దుర్యోధనుడు, శకుని భీముడికి విషం పెట్టి నదిలో పడేసిన విషయం గురించి మాట్లాడుకుంటుంటే విని ఆ విషయం గురించి వెంటనే వెళ్ళి కుంతి పాండవులకు చెప్పాడు. వెంటనే వారందరూ ఆ నది దగ్గరకు వెళ్ళి భీమసేన భీమసేన అని భీముణ్ణి వెతకసాగారు. అప్పుడే నదిలో నుంచి 1000 ఏనుగుల బలంతో భీముడు బయటకు వచ్చాడు. వెంటనే వారందరూ సంతోషంతో భీముణ్ణి కౌగిలించుకున్నారు. అప్పుడు కుంతీదేవి, అసలు ఏం జరిగింది పుత్రా అని అడగగా భీముడు జరిగిన విషయం అంతా చెప్పి, ఆజ్ఞ ఇవ్వండి మాత, ఆ దుర్యోధనుడు అంతు చూస్తాను అని అన్నాడు. అప్పుడు కుంతీదేవి, వద్దు పుత్ర, మీ తండ్రి గారు మరణించిన తరువాత మీ పెదనాన్నగారే మనల్ని ఆదరించారు. అలాంటిది వారి కొడుక్కి మనం కీడు తలపెట్టాలనుకోవడం మంచిది కాదు అని అంది. భీముడు తిరిగి వచ్చాడు అన్న విషయం తెలుసుకున్న దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని ఆశ్చర్యపోయారు. అయినా దుర్యోధనుడిలో మార్పు రాలేదు. పాండవుల మీద ఎన్నో కుట్రలు చేస్తూనే ఉన్నాడు. దుర్యోధనుడు పాండవుల మీద ఎన్ని కుట్రలు చేస్తున్నా వారు తిరిగి అంతకు రెట్టింపు బలాన్ని పొందుతున్నారు. ఈ మహాభారతంలో పాండవులు, కౌరవులతో పాటు మరికొన్ని కొత్త పాత్రల గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.